హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మనకి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయినాయి. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ అయితే చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్స్. సో ఫస్ట్ మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే హెచ్పి అంటే హిందుస్థాన్ పెట్రోలియం నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనకి కంపెనీ నేమ్ అంటే ఆర్గనైజేషన్ నేమ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్గనైజేషన్ నేమ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి టోటల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే 200 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా లొకేషన్ అయితే జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా. పోస్ట్ నేమ్ అయితే ఇంజనీర్. సో అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.hindusthanpetroleum.com. ఓకేనా. సో నెక్స్ట్ మనకి అప్లయింగ్ మోడ్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అయితే ఉంది. సో స్టార్టింగ్ డేట్ 3/3/2021 స్టార్ట్ అయింది ఈ నోటిఫికేషన్ అనేది. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 15/4/2021 మనకి ఎండింగ్ డేట్ అనమాట. సో ఆ లోపు మీరు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, సో నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్ట్ నేమ్ ఇంజనీర్. ఓకేనా. సో వేరియస్ పోస్ట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడైతే ఇంజనీర్. సో నెక్స్ట్ వన్ హిందుస్థాన్ లిమిటెడ్ నుంచే. ఓకేనా, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ నుంచే. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ వేరియస్. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా. సో పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే చార్టెడ్ అకౌంట్స్ అనమాట, అంటే సిఏ. సో సిఏకి వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇందాక వచ్చేళ్ళకి ఇంజనీర్, సో ఇందులో వచ్చేళ్ళకి చార్టెడ్ అకౌంట్స్. సో అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.hindusthanpetroleum.com అనమాట. ఓకేనా. సో అప్లయింగ్ మోడ్ చూసుకున్నట్టయితే ఆన్లైన్. సో స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే 3/3/2021, ఎండింగ్ అంటే లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 31/3/2021 లాస్ట్ డేట్ అనమాట. సో అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కేడర్ కూడా ఇదే అనమాట. సో ఆర్గనైజేషన్ నేమ్ చూసుకున్నట్టయితే ఇదే. సో హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆన్లైన్ టోటల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే టోటల్ వేకెన్సీస్ అయితే వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో లొకేషన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా. సో ఇక్కడ మనకి ఏంటంటే పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే మేనేజర్ అండ్ ఆఫీసర్. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేళ్ళకి ఇంజనీర్ అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మనకి చార్టెడ్ అకౌంట్స్. దీంట్లో వచ్చేళ్ళకి మేనేజర్ అండ్ ఆఫీసర్ అనమాట. ఓకేనా, సేమ్ కంపెనీలో. సో అఫీషియల్ వెబ్సైట్ సేమ్ అండ్ అప్లై మోడ్ కూడా ఆన్లైన్ అనమాట. ఓకేనా. సో లాస్ట్ డేట్ కూడా 15th అయితే ఇచ్చారు. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 15/4/2021, అంటే 15/4/2021 లాస్ట్ డేట్. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ నుంచి మళ్ళీ వేరియస్ టైప్స్. ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టెక్నికల్ సర్వీస్ అండ్ అదర్స్ అనమాట. ఓకేనా. సో అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే సేమ్ www.hindusthanpetroleum.com. సో అప్లై మోడ్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 31/3/2021. సో అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పెట్రోలియం దాంట్లో నుంచి అయితే హిందుస్థాన్ పెట్రోలియం నుంచి అయితే అట్లా వేరియస్ టైప్స్గా మనకి జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే పడినాయి. సో ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. సో క్లిక్ హియర్ అని లింక్ ఉంది కదా, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూసుకున్నట్టయితే డెడికేటెడ్ ఫెరియేట్ కోఆర్డినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్. ఓకేనా. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఎంప్లాయీ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ టోటల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే 10,099 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే అలహాబాద్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్. ఓకే, ఎగ్జిక్యూటివ్. టోటల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.d అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.dfccil.government.in. ఓకేనా. సో నెక్స్ట్ మనకి అప్లయింగ్ మోడ్ చూసుకున్నట్టయితే ఆఫ్లైన్. సో అప్లయింగ్ మోడ్ చూసుకున్నట్టయితే ఆఫ్లైన్లో ఉంది. సో స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే 2/3/2021 స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే
15/4/2021 లాస్ట్ డేట్ అనమాట. సో ఓకేనా. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి candidates must have passed the బీటెక్ ఆర్ బీఈ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ బోర్డ్ అనమాట. ఓకే, ఎవరైతే బీటెక్ ఆర్ బీఈ ఆర్ ఈక్వలెంట్ ఏదైతే కంప్లీట్ చేశారో క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇది మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో రిక్వైర్డ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 55 years అయితే అయి ఉండాలి. మ్యాక్సిమం 55 years అయితే అయి ఉండాలి. సో శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 30,000 నుంచి 1,20,000 దాకా అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ ఉంటుంది. సో స్టెప్స్ ఆఫ్ అప్లై ఫర్ ఆన్లైన్ మోడ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఈ వెబ్సైట్లో మనము అంటే www.dfccil.gov.in మనము లాగిన్ అయితే అయ్యి ఉండాలి. సో తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో తర్వాత సబ్మిట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటో కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడ్రస్. ఈ డాక్యుమెంట్కి అంటే ఈ జాబ్కి సరిపడా వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటో కాపీస్ అంటే ఫొటోస్ ఇవన్నీ కూడాను మీరు ఆఫ్లైన్లో అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ అడ్రస్కి మీరు సెండ్ అయితే చేయాలి. సో అడ్రస్ చూసుకున్నట్టయితే జేటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ డెడికేటెడ్ ఫెరేట్ కోఆర్డినేటర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL. ఓకేనా. 5th floor సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ బిల్డింగ్ కాంప్లెక్స్ న్యూ ఢిల్లీ 110001. ఓకే, ఇది అడ్రస్ అనమాట. సో ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి ఉంటుంది. ఓకేనా. సో వాళ్ళు కాల్ లెటర్ మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక కాల్ లెటర్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అవన్నీ కూడాను వాళ్ళు చూస్తారు. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూసుకున్నట్టయితే బిఫోర్ అప్లయింగ్ candidates are advised to allow the instructions given in the selection notification very carefully. ఓకే, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇవన్నీ కూడాను ఒకసారి చూసుకోమంటున్నారు. ఓకేనా, కేర్ఫుల్గా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి. సో ఫోకసింగ్ డేట్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ అయితే 2/3/2021 స్టార్ట్ అయినాయి. 15/4/2021 దాకా అయితే లాస్ట్ డేట్ అయితే ఉన్నది అనమాట. సో ఇక్కడ అఫీషియల్ లింక్ ఉంది కదా, అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ కూడాను ఓకే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరైతే చూసి అయితే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ మనకి NMDC నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో NMDC అంటే ఆర్గనైజేషన్ అంటే నేమ్ చూసుకున్నట్టయితే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట. సో టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే, వేకెన్సీ అయితే 63 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్. సో పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ ట్రైనీ అనమాట. ఓకేనా. సో అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.nmdc.co.in. ఓకేనా. అప్లయింగ్ మోడ్ చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ డేట్ అయితే 1/3/2021 స్టార్ట్ అయినాయి. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 21/3/2021 లాస్ట్ డేట్ అనమాట. సో అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఆర్ ది ఈక్వలెంట్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ బోర్డ్. అంటే ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ కావాలి అంటే ఈ జాబ్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే డిప్లొమా కానీ లేదు అంటే దానికి సరిపడా ఏదైనా ఆర్గనైజేషన్ బోర్డులో నుంచి ఏదైనా క్వాలిఫికేషన్ అయితే డిప్లొమాకి సరిపడా క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకేనా. సో ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్. రిక్వైర్డ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 32 years అయితే అయి ఉండాలి. మ్యాక్సిమం 32 years ఉండాలి. తర్వాత శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 37,000 నుంచి 1,30,000 దాకా అయితే శాలరీ ప్యాకేజ్ అయితే ఉన్నదనమాట. సో మోడ్ ఆఫ్ ది సెలెక్షన్ చూసుకున్నట్టయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా. ఈ రెండు కనుక మీరు క్రాక్ చేసినట్టయితే జాబ్ అయితే వస్తుంది. సో అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్కి 250 రూపీస్ అయితే పే చేయాలి. తర్వాత SC ST క్యాండిడేట్స్కి ఏముండదు అంటే నిల్ అనమాట. ఓకేనా. సో స్టెప్స్ టు అప్లై ఫర్ ఆన్లైన్ మోడ్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అయితే ఈ వెబ్సైట్లో అంటే www.nmdc.co.in మీరు లాగిన్ అయితే అయి ఉండాలి. తర్వాత అప్లై అయితే ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. తర్వాత ఈ జాబ్కి సరిపడా రిక్వైర్మెంట్స్ అంటే ఈ డాక్యుమెంట్స్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి ఇవన్నీ కూడాను మీరు
క్రైటీరియా అంటే ఎలిజిబుల్ క్రైటీరియా అయితే చూసుకోవాలి. సో అప్లై అయితే చేసేటప్పుడు ఓకేనా. సో నెక్స్ట్ మనకి పే ద అప్లికేషన్ ఫీ ఇట్ నీడెడ్ అంటే అప్లికేషన్ ఫీ అయితే పే అయితే చేయాలి, ఇది మటుకి కన్ఫర్మ్గా చేయాలి. సో తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అండ్ ఎగ్జామ్ ఫీజ్ కట్టేసిన తర్వాత మీరు సబ్మిషన్ బటన్ అయితే ప్రెస్ చేయాలి. సో తర్వాత అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఈ ప్రింట్అవుట్ ఎందుకంటే యూజ్ అవుతుంది ఓకేనా. సో హాల్ టికెట్ అలా వచ్చినప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీకు అడ్మిట్ కార్డ్స్ అవన్నీ చూసుకోవచ్చు అనమాట. సో కాపీ అంటే ప్రింట్ తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే బిఫోర్ అప్లయింగ్ candidates are advising to go through the instructions given in the notice of examination very carefully. ఓకే, అప్లై చేసేటప్పుడు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఒకసారి నోటిఫికేషన్స్లో చూసుకోండి. సో ఫోకసింగ్ డేట్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 3/3/2021 స్టార్ట్ అయింది, 23/3/2021 ఎండింగ్ అనమాట ఓకేనా. సో 23తో లాస్ట్ డేటు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అఫీషియల్ లింక్స్ అయితే నేను నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ కూడాను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి DRDO నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్. సో DRDO అంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబొరేటరీ అనమాట. సో టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ నోటిఫికేషన్ అండ్ టోటల్ వేకెన్సీస్ అయితే 71 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో లొకేషన్ చూసుకున్నట్టయితే డెహ్రాడూన్ అండ్ ఉత్తరాఖండ్ అనమాట. సో పోస్ట్ నేమ్ అయితే అప్రెంటిస్ ట్రైనీ ఓకేనా. సో అప్రెంటిస్ ట్రైనీ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకి www.drdo.gov.inలో ఓకేనా. సో దీంట్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్ అది. సో అప్లయింగ్ మోడ్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అండ్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే 1/3/2021 స్టార్ట్ అయినాయి అనమాట ఈ అప్లికేషన్. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 12/3/2021 లాస్ట్ డేట్ అనమాట. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ అండ్ ITI అప్రెంటిస్ ట్రైనీ అయితే డీటెయిల్గా అంటే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే 10th క్లాస్ అండ్ ITI డిప్లొమా పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట ఓకేనా. సో రిక్వైర్డ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 32 years అయితే సరిపోతాయి అనమాట. సో శాలరీ చూసినట్టయితే డిప్లొమా అప్రెంటిస్ ట్రైన్ వాళ్ళకైతే 8,000 అయితే ఇస్తారు, తర్వాత ITI అప్రెంటిస్ వాళ్ళకైతే 7,000 అయితే ఇస్తారనమాట. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో స్టెప్స్ టు అప్లై ఫర్ ఆన్లైన్ మోడ్. సో ఫస్ట్ మనము www.drdo.gov.inలో లింక్ అంటే అఫీషియల్గా లాగిన్ అవ్వాలి, తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ ద ఫుల్ఫిల్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. అంటే మనకి రిక్వైర్మెంట్కి సరిపడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడాను ఫిల్ చేయాలన్నమాట ఓకేనా. అంటే డాక్యుమెంట్స్ కానివ్వచ్చు, లేదా ఫొటోస్ కానివ్వచ్చు, సిగ్నేచర్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడాను ఫిల్ చేయాలి. సో తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాలి, తర్వాత సబ్మిషన్ చేయాలి, తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇవి మనకి సెలక్షన్ అంటే అప్లయింగ్ ప్రాసెస్. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడాను ఒకసారి చూసుకోండి ఓకేనా. సో ఫోకసింగ్ డేట్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ 1/3/2021 స్టార్ట్ అయినాయి. సో ఎండింగ్ డేట్ చూసుకున్నట్టయితే 12/3/2021 ఎండింగ్ అనమాట. సో అఫీషియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నోటిఫికేషన్ లింక్ ఇది, అండ్ డిప్లొమా ట్రైనింగ్ వాళ్ళకైతే ఈ లింక్, అండ్ ITI ట్రైనింగ్ వాళ్ళకైతే ఈ లింక్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి BSF నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట ఓకేనా. సో సెంట్రల్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ టోటల్ వేకెన్సీ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకి వేకెన్సీ అయితే ఉన్నాయి. లొకేషన్ అయితే వేకెన్సీ అయితే 53 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట ఓకేనా. టోటల్ వేకెన్సీ అయితే 53 ఉన్నాయి అండ్ టోటల్ వేకెన్సీస్ 53. లొకేషన్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా అనమాట ఓకేనా. సో నెక్స్ట్ మనకి పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే గ్రూప్ A, B అండ్ C
ఇవన్నీ కూడాను వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.bsf.inc.inలో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేకి ఆఫ్లైన్ మోడ్లో అయితే అప్లై చేసుకోవాలి. సో స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే 27/1/2021 స్టార్టింగ్ అవుతుంది. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 31/12/2021 లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా, మినిమం దగ్గరగా 1 year దాకా అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే చాలా అయితే ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకుందాము. సో కెప్టెన్ ఆర్ పైలట్ డిఐజీ, ఓకేనా, కమాండెంట్ SAM ఇన్స్పెక్టర్, జామ్ SI, AAM ASI, సీనియర్ ఫ్లైట్ గన్నర్ ఇన్స్పెక్టర్, JR జూనియర్ ఫ్లైట్ ఇంజనీర్ SI, జూనియర్ ఫ్లైట్ గన్నర్ SI అనమాట. ఇవన్నీ కూడాను డీటెయిల్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరికి ఎక్కడ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ అది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే డిగ్రీ కానీ లేదంటే దానికి ఈక్వల్గా ఏదైనా కానీ మీరైతే పాస్ అయితే ఉండాలి. సో రిక్వైర్మెంట్ చూసుకున్నట్టు అంటే ఏజ్ చూసుకున్నట్టయితే మినిమం 18 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం 56 years అయితే ఉండొచ్చు. సో శాలరీ ప్యాకేజ్ చూసినట్టయితే ఇక్కడ హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. సో శాలరీ చూసినట్టయితే స్టార్టింగ్ 1,35,000 నుంచి 3,50,000 దాకా అయితే శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. సో సెలక్షన్ మోడ్ ఆఫ్ ది సెలక్షన్ చూసినట్టయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు కనుక క్రాక్ చేసినట్టయితే జాబ్ అయితే కన్ఫర్మ్ అనమాట. ఓకేనా. సో స్టెప్స్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ మోడ్ అప్లికేషన్. సో ఫస్ట్ మనము క్యాండిడేట్స్ మస్ట్ అప్లై త్రూ ఆఫ్లైన్లో www.bsf.nic.inలో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ కూడాను. ఓకేనా. సో దాంట్లో ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద గివెన్ బిలో ద లింక్ అనమాట. ఓకేనా. సో లింక్ అయితే కింద ఇస్తాము. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చూసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో సబ్మిట్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఫోటోకాపీస్ టు ద ఫాలోయింగ్ అడ్రస్ అనమాట. ఇవి కింద ఇచ్చిన ఫాలోయింగ్ అడ్రస్లో ఈ డాక్యుమెంట్స్ అండ్ ఫోటోకాపీస్ ఇవన్నీ కూడాను మీరు సబ్మిషన్ అయితే చేయాలి. సో అడ్రస్ చూసుకున్నట్టయితే ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాలి. అడ్రస్ చూసుకున్నట్టయితే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ PERS HQ DG BSF బ్లాక్ నెంబర్ 10 CGO కాంప్లెక్స్ లోడీ రోడ్ న్యూఢిల్లీ పిన్ నెంబర్ 110003. ఓకేనా. సో ఇది మనము పోస్ట్ చేయాల్సిన అడ్రస్. సో పోస్ట్ చేయొచ్చు మీరు చూసి అయితే. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడాను ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవండి. ఓకేనా. తర్వాత ఫోకసింగ్ డేట్ చూసుకున్నట్టయితే 27/1/2021 స్టార్ట్ అయినాయి. సో 31/12/2021 ఎండింగ్ డేట్ అనమాట. సో అఫీషియల్ లింక్ అంటే అప్లికేషన్ ఫాము నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒకసారి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా మోటివ్గా ఉంటుంది. సో ఇంకా మోర్ వీడియోస్ అండ్ అప్లికేషన్స్ నోటిఫికేషన్స్ ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇంకా ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్స్ చేసినా కూడాను మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే. సో సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.